ఏంటి మా అత్త వర్క్ చేసుకోవాలి అని అంటున్నారని ఆలోచిస్తున్నారా? ఆ వర్క్ అంటే ఏదో పెద్ద జాబ్ అనుకున్నారు. ఏ పని పాట లేని వాళ్ళు చేస్తారు చూడండి, అవేనండి రీల్స్. ఆన్లైన్లో రీల్స్ చేస్తూ తన పరపతిని అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఆమెకు చెవులు వినపడవు. చెవులకేమో మిషన్ పెట్టి కవర్ చేస్తుంది. ఆ కళ్ళు కూడా అంతంత మాత్రంగా కనబడతాయి. వాటికి ఆ నల్ల కళ్ళ తలపెట్టి బాగా కవర్ చేస్తుంది. ఆ చెవిటి మిషన్ లేకపోతే ఆమెకేమీ వినపడదు. ఆమె ఎలా చేస్తే నాకెందుకులేదండి. ఆ టీ అడిగిందిగా, ఇచ్చి తగలట్టాలిగా. మళ్ళీ వస్తాను ఉండండి, లేకపోతే మళ్ళీ బర్రె కొంతేసుకుని అరుస్తుంది. మళ్ళీ వస్తాను. అత్తయ్య గారు టీ తీసుకోండి. అత్తయ్య టీ తీసుకోండి. ఏంటే నోట్లో కొనుక్కుంటున్నావు? కొంచెం గట్టిగా చెప్పచ్చుగా. చూసారా, గొంతు చించుకొని అరుస్తుంటే గొణుకుతున్నానంట. ఆ చెవిలో మిషన్ సరిగ్గా పెట్టుకుసావండి. ఎందుకే అంత పెద్ద అరుస్తున్నావు? నాకు చౌడుందని అందరికీ తెలియాలా ఏంటి? పోయి నీ పనులు చూసుకోపో. సర్లేండి అత్తయ్య గారు, నేను వెళ్తున్నా. అసలే నేను ఈరోజు నా 7 వారం నగలేసుకున్నా. ఒక మంచి రీల్ తీసి నా ఫ్యాన్స్ కి మరియు నా ఫాలోవర్స్ కి నా నగల్ని చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతం ఆఫీషియల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 7 వారం నగలు మీకు చూపించాలనుకున్నా. ఇది మా అమ్మ ఇచ్చిన 10 తులాల కాసుల పేరు, 20 తులాల వడ్డానం, 5 తులాల నెక్లెస్, 10 రకాల జుంకీలు, 10 జతల బంగారు గాజులు, 10 జతల వెండి పట్టీలు. చూడండి, దగ్గరగా చూడండి ఎంత దగదగా మెరిసిపోతున్నాయో. నా దగ్గర ఇంకా చాలా నగలున్నాయి. వాటిని నేను ఈ పెట్టిలో పెట్టి నా బెడ్రూమ్ లో పై షెల్ఫ్ లో పెట్టుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్యాన్స్ అబ్బబ్బా, ఈ కాంతానికి రీల్స్ పిచ్చేమో గాని తన ప్రాణానికి మప్పు తెచ్చుకుంటుంది. రోజులు ఎలా ఉన్నాయండి? ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యలే జరుగుతున్నాయి. ఈ పిచ్చిదేమో రీల్స్ అని తన ప్రాణానికి తెచ్చుకుంటుంది. ఇంట్లో ఉన్న బంగారం అంతా షాప్ లో పెట్టి చూపించినట్టు అన్ని క్లియర్ గా చూపించింది. ఎక్కడ పెడుతుందో కూడా చూపించింది. ఎంతమంది చూసారో ఏమో. తొందరగా వెళ్ళి ఆ రీల్ డిలీట్ చేయమని చెప్పాలి. తొందరగా వెళ్ళాలి. కాంతం, ఎక్కడున్నావే? రండి పిన్ని గారు, రండి కూర్చోండి. ఏంటి అంత టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఏ అమ్మా రాధా, నీ అత్తేదమ్మా ఇంటి గుట్ట అంతా బజార్లో పెట్టిందిగా. ఏమైంది పిన్ని గారు? అంత కొంప ముంచి పని ఏం చేశారు? ఈ ఇంట్లో ఉన్న నీకే తెలీదా? ఊళ్ళో ఉన్న అందరికి తెలిసిందిగా. ఇదిగో చూడు నీ అత్త చేసిన నిర్వాకం. వామ్మో, ఇంత పని చేశారా? నాకు తెలీదు పిన్ని గారు. నా బతుకెప్పుడు అవ్వంటింట్లోనే కదా. తనేం చేస్తుందో నాకు ఎలా తెలుస్తుంది? పోతే పోనీలేండి. ఎవడక్కడ వచ్చి పీక మీద కత్తి పెట్టి అన్ని దోచుకుపోతాడు. పీడ విడుదలైపోతుంది. అత్తయ్య గారు, పంగజ పిన్ని గారు వచ్చారు, రండి బయటకు. ఎందుకే ఎవరు దొంగ వచ్చినట్టు అలా అరుస్తున్నారు? ఇంతకు ఎవరు వచ్చారు? నేనేనే. ఆ కళ్ళు కూడా సరిగ్గా కనబడడం లేదా? ఆ కళ్ళ జోడు నెత్తిన పెట్టుకొని చావు. అరే, ఎందుకే అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది? ఏమైందంటావేంటే పిచ్చి మోహందానా? అరే ఏంటి నీ బాధ? ఒంట్లో బాగోలేదా? రా కూర్చో. నిద్ర మోహందానా, చెప్ప
నిన్ను కాపాడేవాడే లేడు. నీ కర్మ. నేను కూడా ఇక్కడ నీతో పాటు ఉంటే ఎవడో ఒకడొచ్చి నన్ను కూడా పొడిచిపోతాడు. నేను వెళ్తున్నానే తల్లి, బ్రతుకుంటే అప్పుడు కలుద్దాం. ఏంటే లోపల లోపల బాగా సంతోషపడిపోతున్నట్టున్నావు? ఏం లేదు, అది కాదత్తయ్య, నాకు కూడా చాలా భయం వేస్తుంది. నువ్వు అంత బాధపడుకులే. నేను నా రేంజ్ కి తగ్గట్టుగా ఒక బాడీ గార్డ్ ని సెట్ చేసుకుంటాను. వాడే నన్ను కాపాడుతాడు. ఎవడొకడు వచ్చి నిన్ను హరి అనిపించేదాకా అలాగే వీరపిగు. పోయే కాలం దగ్గరకు వచ్చింది. అంత వద్దులే గాని పోయి నీ పని నువ్వు చూసుకోపో. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి నాకు బాగా తెలుసు. ముందు నా నగల్ని దాచుకోవాలి. ముందు ఆన్లైన్లో చూద్దాం, ఏదైనా సొల్యూషన్ దొరికిద్దేమో. ఏంటి ఆన్లైన్లో కూడా బాడీ గార్డ్ దొరుకుతున్నారా? అయితే నేను ఇప్పుడే మీషో నుండి ఆర్డర్ పెట్టుకుంటాను. హలో మేడం. ఎవరండి? ఏం కావాలి? మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేశారుగా, ఆర్డర్ వచ్చింది, తీసుకోండి. ఏమోనండి, నాకు తెలీదు. నేను ఏది ఆర్డర్ చేయలేదండి. తీసుకెళ్ళండి. అమ్మా, సూర్యకాంతం వాళ్ళ ఇల్లు ఇదేనా కాదా? ఇదేనండి. అయితే ఈ ఆర్డర్ తీసుకోమ్మా. మళ్ళీ రిటర్న్ చేయడం నా వల్ల కాదు. ఏం ఆర్డర్ చేసిందో కానీ మహాతల్లి, తెచ్చేటప్పటికి నా ప్రాణం పోయింది. సర్లేండి, అత్తయ్యగారు లోపల ఉన్నారండి, అక్కడ పెట్టేసి వెళ్ళండి. సరేనమ్మా. ఏం ఆర్డర్ చేసిందో మా అత్త ఒకసారి చూస్తే పోలా. ఏంటే చూస్తున్నావు? ఏం లేదత్తయ్య, మీరు ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ పెట్టారా? అదే ఆర్డర్ వచ్చింది. అది నేనే ఆర్డర్ పెట్టింది, నేనే ఓపెన్ చేశాను. ముందు నువ్వు పక్కకు తప్పుకో. అరే దడుచుకు తెచ్చాను కదరా, అంత పెద్ద దడిచావేంటి? అరే నువ్వేనా నా బాడీ గార్డ్వి? అరే బాలే ఉన్నావే నువ్వు. నాకు మాత్రమే బాడీ గార్డ్వి, నాకు మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వాలి, అడ్డమైన వాళ్ళకి కాదు. మీ జోలికి వస్తే చెప్పండి మేడం, వేసేస్తాను. వద్దులేరా, దీన్ని వేసేస్తే మా ఇంట్లో పని చేయడానికి ఎవరుండరు. వద్దులే. అమ్మయ్య, బ్రతికించింది. కులాలమ్మా కులాలు, కులాలమ్మా కులాలు. అత్తయ్యగారు, కూరగాయలపై వచ్చాడు. కూరగాయలు ఏమైనా తీసుకోమంటారా? సర్లే పిలు. ఓ కూరగాయలపాయ్, ఇట్రా. ఏమేం కూరగాయలు ఉన్నాయి? అమ్మా, నా దగ్గర ఉన్నవన్నీ మా తోటలో పండించిన కూరగాయలు. మేము ఆర్గానిక్ గా పండిస్తాము. నా దగ్గర నెవనవలాడే వంకాయలు, ఎర్ర టమాటాలు, లేత లేత బెండకాయలు, చిన్న చిన్నవి చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి. ఏంటి వాడితో సోది పెట్టుకున్నావు? తొందరగా తీసుకెళ్ళి పప్పు. ఏంటమ్మా పెద్ద గయ్యాలి గంపలా ఉంది, ఎందుకు ముసుకేసుకొని తిరుగుతుంది? ఏంట్రా నా వైపు అలా గుర్రగా చూస్తున్నా? ఏం లేదమ్మా గారు, మీరు వెరైటీగా ఉంటేను. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంటి మేడం, వేసేమంటారా చెప్పండి, వేసేస్తాను. చిన్నమ్మ గారు, త్వరగా తీసుకోండి, నేను వెళ్ళిపోతాను. మా ఇంటి దగ్గర మా ఆవిడ అదో చూస్తుంది. సర్లే, ఆ టమాటాలు వంకాయలు ఇచ్చి వెళ్ళు. అత్తయ్య గారు, మీరు అలా కొంగు కప్పుకొని తిరుగుతూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాకు
नहीं जरा सड़कों को आईने तो कट होता है मैं क्या అవును పెద్దమ్మ గారు కనబడటం లేదు, ఇంట్లో లేరా? లోపలే ఉన్నారు. ఏంట్రా ఎవరింట్లో దొంగలు పట్టారు? మా అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ. అయినా మీరేంటి ముసుకేసుకున్నారు? ఎప్పుడు లక్ష్మీదేవిలాగా ఉండేవారు కదా, ఇప్పుడేంటి ముసుకేసుకొని తిరుగుతున్నారు? అయినా వీడెవడమ్మా పెద్ద బుల్డోజర్ లాగా ఉన్నాడు. ఎవడు మేడం వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు? వేసేమంటారా చెప్పండి, వేసేస్తాను. అరే ఎవడ్రా నువ్వు? అమ్మా వీడెవడో దొంగలాగున్నాడు, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అరే వీడు నా బాడీ గార్డ్ రా. నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే వచ్చాడు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారా? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, జాగ్రత్త అమ్మా, నేను వెళ్ళొస్తాను. అత్తయ్య గారు చాలా రోజులైంది, ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఇప్పుడు ఎందుకే? పోయి తొందరగా రా. అక్కడే ముచ్చట్లు చెప్తూ ఉండకు. సరే అత్తయ్య గారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బయటకు వెళ్ళకండి. ఒరేయ్ మా అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో. నీ జాగ్రత్తలు నాకేం వద్దులే గాని పోయి నీ పన్ను చూసుకోపో. అరే బాడీ గార్డ్, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంట్లోకి ఎవరిని పడితే వాడిని రానియకు. మీకెందుకు భయం? మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటానుగా. హలో అన్నా, ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా, మెల్లగా రా. నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ ఇంట్లో మకాం వేశాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు తొందరగా వస్తే మన పని మనం ముగించుకొని తొందరగా వెళ్ళిపోదాం. తొందరగా రా. ఒరే బాహుబలి, ఎక్కడున్నావురా? అన్నా నేను ఇక్కడే ఉన్నా, మెల్లగా రా. అరే ఎవర్రా నువ్వు? నా ఇంట్లో నీకేం పనిరా? ఒరే బాడీ గార్డ్, వీడెవడు నా ఇంట్లోకి చొరబడ్డాడు, వేసేరా వీడిని. ఏంటి వేసేసేది? అన్నే మా గ్యాంగ్ లీడర్. అన్నా చెప్తే నేను ఇక్కడికి వచ్చింది. అరే నిన్ను ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టింది. ఆన్లైన్ లోనా నీ మొహమ? నేను మా బాహుబలి నువ్వు పెట్టిన రీల్ చూసి నీ మీద నిఘా పట్టి ఈ విధంగా నీ ఇంట్లో చొరబడ్డాం. నీ బంగారం మొత్తం తీ, ఎక్కడేం దాచి పెట్టావో మొత్తం తీ. అరే దొంగ సచ్చినాడా, నీ ముఖం మంట, అంతా దోచిపోతారా ఏంటి? అయినా ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే రావడానికి వారం రోజులు పడుతుంది. తెల్లారి పాటికి రావడానికి మీ ముత్తాత ఏమైనా కూర్చున్నారా ఏంటి? అయినా మనుషులు ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారా? తీ, నీ బంగారం మొత్తం తీ, ఎక్కడేం దాచి పెట్టావో మొత్తం తీ. అరే వదలరా, అరే వదలరా, ఈ మా అమ్మ పెట్టిన 7 వారాల నగలరా. అరే వదలరా, అరే వదలరా, అరే వదలరా, అరే వదలరా, వదలరా, అరే వదలరా, అరే వదలరా, అరే వదలరా, అరే వదలరా, అరే ఇవి మా అమ్మ పెట్టిన 7 వారాల నగలరా. ఒరే బాహుబలి, అన్ని బ్యాగ్ లో వేసుకోరా. అన్నా హడావుడిగా బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయా అన్నా. బ్యాగ్ లేకుండా దేంట్లో వేసుకోవడానికి వచ్చావురా? ఏంద్రా అన్నా నీ లుంగి అన్నా? ఏంద్రా లాగుతున్నావు? అన్నా లోపల ఏం లేదా అన్నా? ఉంది లేరా? అయ్యన్నా అన్ని బ్యాగ్ లో వేసుకోరా. అరే వదలరా, అరే వదలరా, అరే ఇవి మా అమ్మ పెట్టిన 7 వారాల నగలరా. అరే వదలరా, రే వదలరా, రే. ఒరే ఏం చేస్తున్నారా? వదండి మాత్రం వదండి. మీరు వదలకపోతే మిమ్మల్ని
బంగారమే